అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాము. లోకంలో చాలా విలువైంది, ఖరీదైనటువంటి వస్తువు ఏంటో తెలుసా? నమ్మకం. ఒక్కసారి నమ్మకము బిడ్డ మీద తల్లికి కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఇరువురు మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య గాని, స్నేహితుల మధ్య గాని, ప్రాణ స్నేహితులు ఉంటారు కొంతమంది, అటువంటి వారి మధ్య ఏ బంధంలో అయినా సరే నమ్మకం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రుల సంబంధమైన, అలాగే తల్లి కొడుకులు, అలాగే తండ్రి కొడుకులు ఏ సంబంధం తీసుకున్నా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యము. ఒక్కసారి ఆ నమ్మకం గాని విరిగిపోయిందా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కసారి కుదరదనమాట. ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత తిరిగి అతికించడం అంటే ఎలా ఉంటుందంటే ఒక అతుకులాగా అలా జీవితం మొత్తము అది జ్ఞాపకం ఉండిపోతుంది. కాబట్టి ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది నమ్మకం మాత్రమే. ట్రస్ట్ అంటారు కదా, ఆ నమ్మకం ఒక్కసారి సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాకపోతే పోగొట్టుకోవడానికి ఒక సెకండ్, ఒక చిన్న అరక్షణం చాలు. కాబట్టి మనం మాట్లాడేదేంటో, మనం ప్రవర్తించే విధానము, ఇవన్నీ కూడా ఆచి తూచి వ్యవహరించండి. ఎవరి మనసు నొప్పించొద్దు. ఎవరిని ఎక్కువగా స్పందించేలాగా అంటే మీ విషయాల్లో ఎక్కువగా స్పందించనివ్వకండి. వారి విషయాల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. అంటే ఎక్కువగా జోక్యం అనేది, అతి జోక్యం అనేది మంచిది కాదు. వ్యక్తిగత స్వాతంత్రం ప్రతి వ్యక్తికి, మనిషికి ఉంటుంది. కాబట్టి వారి వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. అలాగే మీ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో ఎవరన్నా జోక్యం చేసుకుంటున్నట్లయితే సున్నితంగా తిరస్కరించండి. ఎక్కువ వాదనలు లేకుండా, కొట్లాటలు లేకుండా, పెద్దగా మరి పరుష పదజాలాలు ఇవన్నీ లేకుండా, ఇది మీకు సంబంధం లేని విషయము కాబట్టి మీకు ఇందులో మరి జోక్యం చేసుకోవడానికి ఎటు విధమైనటువంటి అర్హత గాని, మీకు ఎటు విధమైనటువంటి సంబంధం లేదని చాలా సున్నితంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. కొన్ని రోజులకు వాళ్ళకు తెలిసి వస్తుంది, అరే నిజమే వాళ్ళు చెప్పింది అని చెప్పి ఒకసారి కాకపోతే ఒకసారైనా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకము సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాకపోతే పోగొట్టుకోవడానికి ఒక్క అరక్షణం చాలు అనమాట. అటువంటి స్థాయికి మాత్రం దిగజారకూడదు. ఎప్పుడైతే భగవంతుడిని మనము ఎప్పుడు కూడా మన అంతరాత్మకి, భగవంతునికి సమాధానం చెప్పుకుంటే చాలు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఈ ఇద్దరికి చెప్పలేనటువంటి రోజు ఏదైనా ఉంటే అదే చాలా మరి చెడ్డ రోజుగా పరిగణించాలి. మీ అంతరాత్మకు, శివుడికి, కేశవుడికి సమాధానం చెప్పలేని రోజు ఏదైనా వస్తే అదే చాలా దురదృష్టమైనటువంటి రోజు. కాబట్టి మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోండి. భగవంతునికి సమాధానం చెప్పండి. మిగతా వ్యక్తులతోటి మనకు సంబంధం లేదు. మనకు సంబంధం అంటే దైవంతోటే. కాబట్టి వ్యక్తులతోటి మనకు ఎటు విధమైనటువంటి సంబంధం ఏం లేదు. వారికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక భగవంతునికి, మీ ఆత్మకు, అంటే మీ మనస్సాక్షి ప్రకారం మీరు చేస్తున్నది నిజంగా కరెక్టేనా, మీరు చేస్తున్నది నిజంగా నిజాయితీగా మరి మీ మనసు ఒప్పుకుంటుందా, అంతవరకు మాత్రమే మీరు ఆలోచించండి. కాబట్టి ఎవరి మనసు నొప్పించకండి, స్వేచ్ఛగా జీవించండి, జీవించనివ్వండి పక్క వాళ్ళని. నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.